దీనుడు అయితేనే పరలోకం. ఓహో, మాకు నమ్మకం ఉంది, మరి నమ్మకం ఉందలే కానీ దీనత్వం ఉందా అంటే మరి అది కొంచెం ట్రై చేస్తున్నామండి. ట్రై చేయి, బాగా ట్రై చేయి. 2 సూత్రాలు. దీనత్వం ఎంతమందికి కావాలి ఒకసారి చేయొచ్చు, చూపించండి. సింపుల్ చిట్కా ఉంది, నేను చెప్తాను. వండర్ఫుల్. దేవుని వాక్యానికి లోబడి, దేవుని వాక్యానికి భయపడి, హృదయంలో ఉన్న గర్వాన్ని, అతిశయాన్ని బద్దలు కొట్టుకొని, ధ్వంసం చేసుకొని, విరిగి నలిగిన హృదయంతో, కన్నీటి ప్రార్థనలతో దీనత్వం సంపాదించుకోవాలి. వామ్మో ఎంత పొడిగైతే కష్టం. సింపుల్. నా వల్ల కదని చెప్తే వేసిన బోల్డ్ బాధలు పెడతాడు. సచ్చినట్టు దీనత్వం వచ్చేది. నీకు ఏది కావాలో కోరుకో. దేవుని వాక్యాన్ని బట్టి ఉపదేశానికి అప్పగించుకొని, తగ్గింపు తెచ్చుకొని, సాత్వికం తెచ్చుకొని, దీన మనసు తెచ్చుకొని, హృదయాన్ని పగల కొట్టుకొని, ధ్వంసం చేసుకొని, కదురుగా వచ్చి ఏసు రక్తమే చేయి. మెల్లిగా దీనుడు అవుతావా? సూపరు. సాధనతో, ప్రార్థనతో. ఇన్నెవడు చస్తాడు? మనకు కష్టమే అనిపించిందా? అప్పగించుకో. దీనత్వం వచ్చిందాక శ్రమలు పెడతాడు. 40 కీర్తన 15లో ఉన్నది అదే. నేను శ్రమల పాలై దీనుడనైతిని, నా ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు. నువ్వు ప్రభువుని తలుచుకోవటం కాదు, ప్రభువే నిన్ను తలంచుకుంటాడండి. అరే, నా కుమారుడు కష్టంలో ఉన్నాడే, నా బిడ్డ కష్టంలో ఉంది అని ప్రభువే నిన్ను తలంచుకుంటాడంట. శ్రమల పాలనేందుకు కాదు, శ్రమల వలనైనా దీనత్వం వచ్చినందుకు. ఇంకో రూట్లో చెప్పనా? నీకు బోల్డ్ శ్రమలు వచ్చినాయి, అయినా పొగర తగ్గల, ఇంకా తలబిరుసు అలాగే ఉంది, మాట అలాగే ఉంది, అంత తేడాగా ఉంది. దాని అర్థం ఏంటి? ఒక ఐరన్ని కొలిమిలో పెట్టి హీట్ చేసినా సరే వంగట్లు, అప్పుడు ఏం చేయాలి? ఇంకొంచెం హీట్ చేయాలి. దాని పెద్ద లాజిక్ ఏమి లేదు. మరి కొంచెం హీట్లో పెడితే దెబ్బ కొడితే వంగ తీశారు. నేను శ్రమల పాలై దీనుడనైతిని, నీకు దీనత్వం వచ్చే అంత శ్రమ కావాలి అని కోరుకుంటావా? నీ ఇష్టం, పెద్ద ఇబ్బంది ఏమి లేదు. యేసు ప్రభు శాంక్షన్ అంటాడు, ఈ రెడీగా ఉంటాడు నీ బేనం తెత్తాకి. యేసయ్య కంచె తీసేస్తే చాలు నాన్న, సెలరేగిపోతాడు. ఎందుకు అయ్యా? మోకాల మీద ఉండి ఉపవాసం ఉండి కన్నీరు గాచి జాగ్రత్తగా దీనత్వం నేర్చుకుంటున్నా. సూపరం, శుభ్రంగా ఉంటావు దేవుని కృపలో. కానీ ఎన్ని శ్రమలు వచ్చినా దీనత్వం మట్టికి రావట్లేదా? దాని అర్థం ఏంటి తెలుసా? శ్రమల డోసు చాలలేదని కొంచెం పెంచుతారు. 500 mg వేసాడు, తగ్గలేదు ఏంటి? నీకు 2 బిల్లు వేసేస్తామే, ఇంక చేసేదేమీ లేదు. ఈ శ్రమల డోసు పెంచుకుంటూ పొమ్మంటావా? ప్రార్థన టైం పెంచుకుంటావా? నీ ఇష్టం బాబు. చిట్కా నీ చేతిలో ఉంది. జలము రాళ్లను కర్రగదీయును అని యోబులో దేవుడు చెబుతున్నాడు. స్తోత్రం చెప్పండి. ఎంత కఠిన హృదయమైన కన్నీటి ప్రార్థన జలాన్ని కరిగిద్ది. కూర్చో దేవుని సన్నిధిలో మోకరించగా 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 ప్రార్థన చేయగా, కన్నీరు గార్చగా, ఉపదేశంలో ఉండగా, వాక్యపు స్నానము కిందికి వస్తా ఉంటే యేసు రక్తమే చేయి. కర్రకు రాతి గుండెల పదును పోయి మెల్లిగా కరుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పొచ్చుగా హల్లెలూయా. దీనులకు వల్డాయనే, మనకు బాగా తెలుసు అది. ఓన్లే దీనులకు అండ కదా. మరి ఆయన అండ మనకు రావాలంటే మనం ఏమవ్వాలి? మన కొండ కరగదు, అలాగే దీనత్వం రాదు, కఠినత్వం పోదో, ఆ కోపం తగ్గదో, నా ఆవేశం పోదో, తోక దొక్కింది తోసుపోలాగా ఉన్నాడు, సర్రమని లెగుతాడు. మాట అంటే 3 మాటలు అంటావు. ప్రభువా నీవే మాకు అండగా ఉండాలయ్యా, మాకు కొండగా ఉండాలి. పొరపాటును కూడా ఉన్నాడు. ఆయన నిన్ను తలంచుకోవాలంటే దీనత్వం రావాలి. ఆయన నీకు అండగా ఉండాలంటే దీనత్వం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పొచ్చుగా అందరూ.